సిరిసిల్ల మున్సిపల్ పట్టణంలో గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా కాంట్రాక్టుల విషయంలో అనేక అవకతవకలు, అక్రమాలు జరిగాయని చెప్పి, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి కార్మికులను నియమించడంలో కూడా కార్మికుల దగ్గర నుండి డబ్బులు లక్షలాది రూపాయల డబ్బులు వసూలు చేశారని, అదేవిధంగా మరి ఇక్కడ సిరిసిల్ల పట్టణ ప్రజలకు 101 రూపాయికి సంబంధించి దహన సంస్కారాలకు సంబంధించి ఏదైతే పథకం తీసుకొచ్చారో దానిలో కూడా అక్రమాలు జరిగాయని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మొన్న మార్చి 29వ తేదీన ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో పట్టణ కమిటీతో పాటు గతంలో మున్సిపల్ పాలకవర్గంలో ఉన్నటువంటి 4 కౌన్సిలర్లు కూడా అట్టి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆరోపణలు చేశారని, అసత్య ఆరోపణలు చేశారని చెప్పి నిన్న మార్చి 30వ తేదీన బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గతంలో పాలకవర్గంలో పనిచేసినటువంటి కౌన్సిలర్లతో కలుపుకొని మరి నిన్న బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే మొన్న కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో అసత్య ఆరోపణలు చేశారని, ఎలాంటి మరి ఆధారాలు లేకుండా ఎలాంటి అక్రమాలు జరగకుండా కూడా కావాలనే మరి పాలక వర్గాన్ని మరి ఈ రకంగా నిందిస్తున్నారని చెప్పి, ఏదైనా ఉంటే మరి ఆ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి దాన్ని నిరూపించాలని చెప్పి, సాక్ష్యాధారాలతో నిరూపించాలని చెప్పి కమిటీ వేసి మరి అట్లా పాల్పడితే చర్యలు తీసుకోవాలని కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లలో మరి ఎవరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మరి ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఒకరు, మేమేం చేయలేదని చెప్పి ఒకరు, పాలకవర్గంలో ఉన్న సభ్యులే ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇట్టి ప్రెస్ మీట్ల ఆధారంగానే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ప్రస్తుతం జనవరి నెలతోనే పాలకవర్గం గడువు పదవీ కాలం అయిపోయింది కనుక ఇప్పుడు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గారే మున్సిపల్లో మరి అధికారిగా ఉన్నారు. కాబట్టి ఇట్టి ఆరోపణలను స్వీకరించి వెంటనే ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కాంట్రాక్టుల విషయంలో మరి ఒక విజిలెన్స్ కమిటీ వేసి మరి సమగ్రంగా విచారణ చేపట్టి ఆ విచారణలో మరి నిజాలు తేల్చి ఏదైతే అక్రమాలు పాల్పడితే అట్టి అక్రమాలు పాల్పడినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. దీనికి సంబంధించి అనేక ఆరోపణలు చేశారు. ఒకే కాంట్రాక్టు 2 సార్లు బిల్లు తీసుకున్నారని చెప్పి, అదేవిధంగా కాంట్రాక్టులకు సంబంధించినటువంటి పాలకవర్గ సభ్యులే మున్సిపల్ మరి రికగ్నేషన్ కాంట్రాక్టర్లకు కాకుండా వాళ్ళే తీసుకున్నారని చెప్పారు. మరి ఒకప్పుడు పాలకవర్గంలో సభ్యులు ఉండి కూడా మరి మీరు ఎందుకు కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుతం ఆరోపిస్తున్నారు, అప్పుడు మీరు కూడా పాలకవర్గ సభ్యులుగా ఉండి అప్పుడు తప్పు జరిగిందని తెలిసి కూడా ఎందుకు మరి బయట పెట్టలేకపోయారని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని కూడా మరి ప్రజలందరూ కూడా, పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లా ఆరోపణలు చేస్తుంటే కనుక మరి దాన్ని కూడా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడినట్లయితే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే మరి ప్రజలకు సంబంధించి పట్టణ ప్రజలకు దగ్గర నుంచి పన్నుల రూపకంగా వివిధ రూపాల్లో వసూలు చేసిన డబ్బులు, ఇతరత్ర డబ్బులను ఇట్లా దుర్వినియోగం చేయడం సరైన పద్ధతి కాదు. ప్రజాప్రతినిధులు అంటే వారి ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం గురించి పనిచేస్తున్న వారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే మరి ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల నుంచి వచ్చిన ఆదాయాన్ని అక్రమంగా దుర్వినియోగం సరైన పద్ధతి కాదు. ఇదే కాదు, మరి గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కూడా అనేక అక్రమాలు జరిగాయని చెప్పి వార్తాపత్రికలు కావచ్చు అనేక అక్రమాలు జరిగాయని చెప్పాము. అయినా కూడా ఇప్పటి వరకు వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సమగ్రంగా విచారణ చేపడితే ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు ఇవన్నీ బయటపడతాయి. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే సమగ్రంగా ఈ 5 సంవత్సరాల కాలంలో సిరిసిల్ల మున్సిపల్లో జరిగినటువంటి కాంట్రాక్టులు కావచ్చు, అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయం కావచ్చు, కార్మికులకు సంబంధించి పనిలో పెట్టుకున్నందుకు లక్షల రూపాయలు పాలకవర్గ సభ్యులు తీసుకున్నారని చెప్పి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలను
నిజ నిర్ధారాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారికి కూడా కలిసి మేము మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు వెంటనే ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలో గత బీఆర్ఎస్ పార్టీ పాలనలో స్థానిక మున్సిపల్లో అనేక అక్రమాలు జరిగాయని, టెండర్లు లేకుండా కాంట్రాక్టులు తీసుకున్నారని ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పలు ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ అలాంటివి ఏం జరగలేదు అని, మేము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పి రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ప్రజా సమస్యల్ని గాలికి వదిలిస్తున్నాయి. ఇప్పటికైనా ఇటు అధికారంలో ఉన్న పార్టీ, అటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పూర్తిస్థాయి ఈ రెండు పార్టీల పాలనలో జరిగిన పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ పాలకవర్గం లేనందున జిల్లా కలెక్టర్ గారే ప్రత్యేక అధికారిగా ఉన్నందున గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అనేక అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్రమాలపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ జరిపించాలని చెప్పి మేము సిపిఎంగా, సిరిసిల్ల పట్టణ సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ గత సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయి. వీధులలో వీధి లైట్లు కూడా దిక్కులేని పరిస్థితి. గతంలో మేము మున్సిపల్ కమిషనర్ గారికి కానీ జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఇచ్చినా ఇప్పటి వరకు కనీసం వీధి లైట్లు ఏర్పాటు చేసే స్థితిలో ఇక్కడ స్థానిక మున్సిపల్ లేకుండా పోయింది. ఇప్పటికైనా ఇటు కలెక్టర్ గారు, అటు ప్రభుత్వం స్పందించి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పార్టీ అధ్యక్షులు అయితే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, అలాగే ప్రభుత్వం ఇక్కడ సిరిసిల్ల మున్సిపల్లో పన్నులు వసూలు చేస్తున్నా ఆ వసూలైన పన్నుల్ని ప్రజలకు సక్రమంగా వినియోగించడంలో విఫలమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎంగా కోరుతున్నాం.